సో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది అంటే రెయినీ సీజన్లో లంగ్స్ పరంగా మనకి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫస్ట్ ఏంటంటే వర్షాలు పడినప్పుడు మన వాతావరణంలో హ్యూమిడిటీ అని అంటాం. అంటే మన ఎయిర్ లో ఎంత పర్సంటేజ్ ఈ వాటర్ వేపర్ ఉంది అన్నది. సో ఈ హ్యూమిడిటీ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది రెయినీ సీజన్ లో. సో ఈ హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనకు జనరల్ గా ఎయిర్ కొంచెం హెవీగా అవుతుంది అనమాట. సో ఎయిర్ హెవీ అయినప్పుడు మనకు బ్రీదింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. నార్మల్ పీపుల్ కి ఇది ఇబ్బంది అవ్వకపోవచ్చు, బట్ ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్, ఆస్తమా, సిఓపిడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పెరగచ్చు. సో కొంతమందిలో ఈ సీజన్ మార్పు రాగానే ఈ ఆస్తమా జబ్బు పెరగడం, సిఓపిడి అటాక్స్, ఆస్తమా అటాక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ గా ఆస్తమా, సిఓపిడి ఉన్న వాళ్ళు వాళ్ళ ఇన్హేలర్స్ ఎప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇబ్బంది పెరిగితే ఎక్స్ట్రా ఇన్హేలర్ పఫ్స్ తీసుకోవాలి అని మనం చెప్తాం. సెకండ్, హ్యూమిడిటీ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్, ఈ వైరసెస్ అవ్వనివ్వండి, బ్యాక్టీరియాస్ అవ్వనివ్వండి, ఇది మన బాడీ బయట ఎక్కువ సమయము ఉంటాయి అన్నమాట. అంటే లైఫ్ తో ఎక్కువ సమయం ఉంటుంది. సో ఒక మనిషి నుంచి ఒక మనిషికి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రెయినీ సీజన్. సో అందుకని రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది, అలాగే న్యూమోనియాస్ రెండు పెరుగుతుంది. సో ఈ సీజన్ లో రిస్క్ ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మాస్క్ పెట్టుకోవాలి అంటాము. ఆర్ దగ్గు, జ్వరం వచ్చి తగ్గట్లేదు అంటే 2 days లో డెఫినెట్లీ యూ హావ్ టు మీట్ ఏ డాక్టర్ అని మనం చెప్తాం. థర్డ్, పోనీ ఇంట్లో ఉంటే మనం సేఫా అంటే ఈ హ్యూమిడిటీ అనేది ఇంట్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇండోర్ హ్యూమిడిటీ పెరిగినప్పుడు మనకు ఈ వాల్స్ అన్ని కూడా డాంప్నెస్ అంటే తేమ రావడం కానీ ఆ హ్యూమిడిటీ వల్ల సో మోల్డ్స్, ఈ ఫంగస్ అన్నది కూడా మన కంటికి కనిపించకుండా పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఇండోర్ హ్యూమిడిటీ వల్ల ఈ ఫంగస్ పెరిగి మన అలర్జీస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలర్జీస్ ఇంట్లో ఉంటున్నా కూడా మన హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటే మనకు అలర్జీ, ఆస్తమా అటాక్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెయినీ సీజన్ లో అలర్జీస్ పెరుగుతుంది, బ్రీదింగ్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంది. సో మనందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.